నేనే ఎందుకు జుట్టు పెంచుకోకూడదు, నేనే ఎందుకు జుట్టు పెంచుకొని ఆ పాపకి నా జుట్టు ఇవ్వకూడదు అని చెప్పి నా జుట్టుని సంవత్సరంన్నర పైగా నేను నా జుట్టును పెంచి వరకు నా జుట్టును పెంచుకొని ఆ జుట్టుని నేను దాదాపు ఈ లెంగ్త్ కన్నా తక్కువ లెంగ్త్ వరకు నేను కట్ చేసి 16 నుంచి 17 ఇంచుల లెంగ్త్ ఉన్న జుట్టుని నేను విగ్స్ ఫర్ కిడ్స్ అనే ఆర్గనైజేషన్కి నేను డొనేట్ చేశానండి. దాంతోపాటు ఒక $500 నేను డొనేట్ చేశాను. $500 అంటే దాదాపు 40 నుంచి 45 వేల రూపాయలు నేను డొనేట్ చేసి ఆ డబ్బుతో ఆ అమ్మాయికి విగ్ తయారు చేయడానికి ఆ కంపెనీకి ఉపయోగపడుతుంది, విగ్స్ ఫర్ కిడ్స్ అనే ఆర్గనైజేషన్కి ఆ విగ్ని ఆ పాపకు వాళ్ళు అందజేశారండి. సంవత్సరం తర్వాత ఆమెతో నేను మాట్లాడలే, ఆ పాపతో నేను నీకు విగ్ ఇస్తాను అని నేను చెప్పలా, నేను అమ్మకి మాట ఇవ్వలా. కానీ ఆ అమ్మాయి ఏమనుకుందో తెలుసా, నా పక్షాన నా యుద్ధాన్ని నేనే పోరాడతానంటే, నా క్యాన్సర్తో నా శరీరంతో నేనే పోరాడతాను, కానీ నా పక్షాన పోరాడే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరో కాదండి, నేను కాదండి, ఆ వ్యక్తిని దేవుడండి ఆ వ్యక్తి. కాబట్టి దేవుడే నాకు ఆ మనసు ఇచ్చాడు. కాబట్టి అందరూ నన్ను స్టైల్గా నువ్వు పెంచుకున్నావు, నువ్వు పాస్టర్ కొడుకు అలా జుట్టు పెంచుకోకూడదు, ఆ జుట్టును అలా పెంచుకొని ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు, రోగ్లా నువ్వు కనపడుతున్నావు, లేకపోతే ఒక రౌడీలా నువ్వు కనపడుతున్నావు అని చెప్పి ఎంతోమంది భారతదేశం నుంచి ఎన్నో మాటలు అన్నారు. కానీ ఎప్పుడూ నేను ఆ విషయాన్ని నేను చెప్పుకోలే. కానీ నా జుట్టు పెంచి, నా జుట్టును డొనేట్ చేసి ఆ పాపకి ఇచ్చిన తర్వాత నా హృదయంలో వచ్చిన సంతోషం ఎంత ఎక్కువ తెలుసా అండి.